జ్వరంగా ఉంది, నీరసంగా ఉంది అని పడుకుంటే పడుకున్నట్టే ఉంటది. అందుకే డిసైడ్ అయిపోయా ఈరోజు ఎట్లైనా సరే నార్మల్ అవ్వాలి అని చెప్పి. నైట్ పడుకునేటప్పుడే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నా. సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, డ్రై డేట్స్, అలాగే బ్లాక్ కిస్మిస్ నానబెట్టేసుకొని మార్నింగ్ జ్యూస్ చేసేసాను. అది తాగి అండ్ సగ్గుబియ్యం కూడా నానబెట్టా. ఎప్పుడైనా సరే జ్వరంగా ఉన్నప్పుడు, అసలు చాలా నీరసంగా ఉన్నప్పుడు సగ్గుబియ్యంని కీర్‌లాగా చేసుకొని తాగితే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వచ్చేస్తుంది. అలా బెడ్ మీద ఉండడం నా వల్ల కాదు. అండ్ ఎవరైనా సరే కొంచెం జ్వరం వచ్చినప్పుడు అలాగే పడుకొని ఉన్నదానికన్నా ఫ్రెష్‌గా మన బాడీని మనం ఫ్రెష్‌గా ఉంచుకుంటే బావుంటుందండి. ఓపిక ఉండదు. కొంచెం ఓపిక చేసుకొని ఫుడ్ తినండి. సగ్గుబియ్యం జావ తాగండి. ముఖ్యంగా ఇప్పుడు మనం వింటర్ నుండి సమ్మర్‌కి షిఫ్ట్ అవుతున్నాం. వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి కామన్‌గా వస్తూనే ఉంటాయి. అండ్ వాటర్ ఎక్కువ తీసుకొని మనల్ని మనం హుషారు తెచ్చుకుంటే నార్మల్ అయిపోతాం. సో, ఈరోజు నేను 80% నార్మల్ అయిపోయాను. ఇవి నేనే చేసుకొని అసలు కీర్ గూడా నేనే వండుకొని తిందామని ఫిక్స్ అయిపోయాననమాట. ఐయామ్ బ్యాక్ టు నార్మల్. థాంక్ యూ సో మచ్. ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. అందరూ అడుగుతూ ఉన్నారు. ఐయామ్ ఆల్‌మోస్ట్ బ్యాక్ టు నార్మల్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.